జూలై 6, 2025 ఆదివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసాండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసాంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలియజేస్తాను. నేనైతే అంగళ్ళ మార్కెట్ అంటే దిగుమతి చాలా తగ్గింది. నేను అంగళ్ళ దాదాపు ఒక 10-15% దిగుమతి తగ్గింది. లాస్ట్‌కి వచ్చేసరికి నేను వేలంపాట్లు కొంచెం స్పీడ్‌గా జరిగాయని చెప్పొచ్చు. చాలా మండీలో అంటే నేనైతే లాస్ట్ వరకు ఉన్నాను మండీలో వచ్చేసి. క్యాన్ పిఎస్ఆర్ మండీలో 8.20 సూపర్ టాప్. తర్వాత యావరేజ్‌గా తీసుకున్నా కూడా 650, 6.70 లోపల నేను యావరేజ్‌గా క్యాన్ పిఎస్ఆర్ మండీలో జరిగింది. అంటే మంచి క్వాలిటీలే మంచి రేటుకి నేను వెళ్ళానని చెప్పొచ్చు. నిన్న మాత్రం సో మరి ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా రేట్లు ఉండొచ్చు ఏమనేది చూడాలి. సో మనం ముందుగా దిగుమతులు మాట్లాడుకుందాం. ముందుగా భాగ్యలక్ష్మి మండీ వైపు మాట్లాడుకున్నట్టయితే దిగుమతి నెట్లాగే ఉంది. అలాగే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా కూడా నెట్తో పోల్చుకుంటే ఇంచుమించు నెట్లాగే ఉంది. స్టాక్ వచ్చేసి పెద్దగా మార్పు అయితే లేదు. దిగుమతి అయితే పెరగలేదు. ఏ రోజు కూడా వచ్చేసి సేమ్ నెట్లాగే తక్కువగా ఉంది. ప్రస్తుతానికి 6:23 అయితే టైం అయితే ఉంది. ఇంకా అంటే మామూలుగా 6 గంటలకే వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు ఇంకా లేట్ అయినా పర్లేదు. సో మన స్టాక్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉండాలి. మళ్ళీ తర్వాత వేరియేషన్స్ అంతా ఏమంతా ఏముండదు ఉద్దేశంతో మీకు వీడియో అనేది లేట్గా వస్తుంది. మీరు దయచేసి సహకరించండి. ఎందుకంటే వీడియో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అర్ధాకొర్థం చెప్పేసి మీరు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా స్టాక్ అయితే పెరగలేదు, నెట్లాగే ఉంది స్టాక్ వచ్చేసి. మరి వెల్లంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమనేది చూడాలి. స్టాక్ అయితే పెద్దగా మార్పు అయితే లేదు, నెట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వెల్లంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిన్నైతే మార్కెట్ ఒక ₹100 వరకు డౌన్గా నడిచింది. మరి ఈరోజు ఏ విధంగా వెల్లంపాట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు. మరి చూద్దాం ఏం రేట్లు ఉంటాయి ఏమనేది. మీకు నెక్స్ట్ లైవ్ వీడియోస్ కానీ లేదా వాయిస్ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది, మిస్ అవద్దండి. ఇది ఇన్ఫర్మేషన్. మన మదనపల్లికి సంబంధించి స్టాక్ అయితే పెరగలేదు, నేట్లాగే ఉంది. మీకు తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు.